హే విన్నర్స్, మనం ఒక వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ రూల్స్ ని మనం ఫాలో అయితేనే మన జర్నీ స్టేబుల్ గా ఉంటుంది, మనం ఒక డెస్టినేషన్ కి రీచ్ అవుతాం. కరెక్టా? సో ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అయితేనే మన జర్నీ అనేది సేఫ్ గా ఉంటుంది, మనం ఈజీగా రీచ్ అవుతాం, అండ్ మన లైఫ్ బాగుంటుంది, వేరే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. సేమ్ అదే విధంగా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. ఈ రూల్స్ ని మనం అప్లై చేయాలి, ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఆ ఫార్ములా ఏంటి? నో జేసీబీ. సార్ ఏంటి జేసీబీ అంటున్నారు అనుకుంటున్నారా? జే అంటే జస్టిఫికేషన్, సి అంటే కంప్లైనింగ్, బి అంటే బ్లేమింగ్. చాలా సార్లు ఒక సిచ్యువేషన్ రాగానే మనం జస్టిఫికేషన్ చేస్తుంటాం. సార్ నాలో ఏం ప్రాబ్లం లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ప్రాబ్లం అంతా నా హస్బెండ్లో ఉంది, ప్రాబ్లం అంతా నా వైఫ్లో ఉంది, ప్రాబ్లం అంతా నా బాస్లో ఉంది, ప్రాబ్లం అంతా కూడా మా అమ్మ నాన్నది. సో ఇక్కడ జస్టిఫికేషన్ చేస్తున్నారు, నేను సరిగ్గానే ఉన్నాను బట్ మార్కెట్ సరిగ్గా లేదు, లేదా సిటీ సరిగ్గా లేదు, లేదా కంట్రీ సరిగ్గా లేదు. నో జస్టిఫికేషన్, నో కంప్లైనింగ్, నో బ్లేమింగ్. ఇక్కడ స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. ఈ రోజు నేను చెప్పే ఫార్ములా మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది కంప్లీట్గా. సో ఇప్పుడే కింద టైప్ చేయండి, నో జేసీబీ, నో జస్టిఫికేషన్, నో కంప్లైనింగ్ అండ్ నో బ్లేమింగ్. ఎందుకంటే ఇక్కడే స్టక్ అయిపోతున్నారు చాలా మంది. మరి ముందుకెళ్దామా? లెట్స్ గెట్ దిస్. ఫ్రెండ్స్, స్టాప్ జస్టిఫికేషన్ అండ్ స్టార్ట్ లివింగ్. అంటే మనం జనరల్గా ఒక ప్రాబ్లం రాగానే, ఒక సిచ్యువేషన్ రాగానే మనం ఏం చేస్తుంటాం? జస్టిఫికేషన్ చేస్తుంటాం. జాబ్ లాస్ అయింది, ఇక్కడ నా ప్రాబ్లం లేదు, మార్కెట్ సరిగ్గా లేదు, బాస్ సరిగ్గా లేడు, ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చింది, నేను సరిగ్గానే ఉన్నాను బట్ తను సరిగ్గా లేడు, రైట్? తను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సో బేసిక్గా ఇవే స్టోరీస్ మన మైండ్లో ప్లే అవుతున్నాయి, అండ్ దట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ సాడ్, మేకింగ్ యూ ఫీల్ యాంగ్రీ. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ జస్టిఫికేషన్, యూ బికమ్ మోర్ పాజిటివ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. ఈ జస్టిఫికేషన్ ఆపినప్పుడే మీరు ఒక పవర్ఫుల్ పర్సన్గా మారుతారు. మరి దానికి కొన్ని యాక్షన్ స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యాక్షన్ స్టెప్ ఏంటంటే, క్యాచ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ సే దిస్ ఇస్ అన్ఫేర్. ఇలా ఉండొద్దు అసలు, ఇది సరిగ్గా లేదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అప్పుడే ఫస్ట్ ఆగండి. మీ మైండ్లో ఎప్పుడైతే స్టోరీ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎస్ ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగింది, హస్బెండ్ లేట్గా వచ్చాడు, రైట్? ఇప్పుడు వైఫ్ గొడవ స్టార్ట్ చేసింది, చూడండి మీరే ఇప్పుడు లేట్ వస్తుంటారు, మీరే ఇప్పుడు ఇలా మన ప్లాన్ని మీరే ఇలా క్యాన్సిల్ చేస్తుంటారు అని కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆగండి. స్టాప్ జస్టిఫికేషన్ అండ్ జస్ట్ పాజ్. దిస్ ఇస్ అన్ఫేర్ అన్నప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఐ ఐ సాల్వింగ్ ఆర్ జస్టిఫైయింగ్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ గొడవని పెంచుతున్నామా లేదా సాల్వ్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ లాస్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే, ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వచ్చినా సరే, మీరేం చేస్తున్నారు? నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అన్నట్లా అక్కడ అది సాల్వ్ అవ్వట్లేదు, మీరు జస్టిఫికేషన్ చేస్తున్నారు అంతే. సో రీప్లే దిస్ స్టోరీ విత్ ద ట్రూత్. ఓకే, దిస్ హ్యాస్ హ్యాపెండ్, ఐ చూస్ మై రెస్పాన్స్. ఓకే, ఇది ఇలా జరిగింది, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా తనకు అర్థం అయ్యేలా చెప్పాలి, లేదా తనకు ఎలా అర్థమయ్యేలా బిహేవ్ చేయాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? హౌ కెన్ ఐ టేక్ ద స్టాండ్? ఇప్పుడు నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి, రైట్? సో వాట్ ఈస్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, ఐ చూస్ మై రెస్పాన్స్. ఓకే, ఇది ఇలా జరిగింది బట్ నేను నా రెస్పాన్స్ ఎలా తీసుకుంటానని చూడాలి. సో టేక్ ఇమ్మీడియట్ అండ్ స్మాల్ యాక్షన్. ఇమ్మీడియట్గా చిన్న యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎస్ ఈ సిచ్యువేషన్ జరిగింది, సో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి? ఓకే, నౌ వాట్ ఇస్ అ ప్లాన్ బి, రైట్? ఇమ్మీడియట్గా నేను హాస్పిటల్లోకి వెళ్ళాలి, ఇమ్మీడియట్గా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా నేను మళ్ళీ రికవర్ అవ్వాలి, రైట్? ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నారు, లేట్ అవుతున్నారు, రైట్? సో ఇక్కడ మీరు కార్ని బ్లేమ్ చేయొద్దు, ట్రాఫిక్ని బ్లేమ్ చేయొద్దు, ఇమ్మీడియట్గా కాల్ చేయండి, ఇమ్మీడియట్గా ప్లాన్ చేయండి, ఇమ్మీడియట్గా మూవ్ అవ్వండి, ఇమ్మీడియట్గా డిసైడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇమ్మీడియట్గా దానిపైన వర్క్ స్టార్ట్ చేయండి. సో ఫైనల్ ట్రూత్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉన్నాయో ఈ సిచ్యువేషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. సో యు ఆర్ కంట్రోల్డ్ బై ద మీనింగ్స్ యూ గివ్ దెమ్, రైట్? మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు? నేను వెళ్ళలేకపోతున్నాను, నేను అసలు ఈ బర్డన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఆ స్టోరీస్ అన్ని మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ స్టోరీస్ నుంచి బయటకు వచ్చినప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఒక విమెన్ ఉంటుంది, తన గురించి ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, సింధుతాయి సక్పాల్. సో సింధుతాయి సక్పాల్లో తన లైఫ్లో చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయ్యాయి. హస్బెండ్ నుంచి తను బయటకు వచ్చేసింది, హస్బెండ్ తనకు ఈ వైఫ్ నాకు వద్దన్నాడు, ఈ పిల్లాడు నా పిల్లాడు కాదు అన్నాడు. సో తను ఒంటరిగా బయటకు వచ్చింది. ఒంటరిగా బయటకు వచ్చి షీ క్రియేటెడ్ అన్ ఎంపైర్. ఒక మంచి ఒక ఆర్ఫనేజ్ పిల్లలకి ఒక మంచి సహాయం స్టార్ట్ చేసింది యాజ్ అ ఓన్ సింగిల్ లేడీ. అంటే సిచ్యువేషన్స్ తనకు హెల్ప్ చేయలేదు, హస్బెండ్ తనకు హెల్ప్ చేయలేడు, వాళ్ళ ఫ్యామిలీ తనకు హెల్ప్ చేయలేదు, వాళ్ళ విలేజ్ తనకు హెల్ప్ చేయలేదు, బట్ తను మాత్రం ఏం చూజ్ చేసుకుంది? నేను మాత్రం నేనేంటో నిరూపించుకుంటాను, నేను అందరికీ హెల్ప్ చేయడానికి వచ్చాను, సో లెట్ మీ డూ దట్.
తన పని తను చేసుకుంటూ వెళ్ళింది అండ్ రెస్ట్ ఈస్ ద హిస్టరీ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు you're not controlled by the situations, you are controlled by the meanings you gave them. So change the meanings and your life begins to change. ఎప్పుడైతే ఆ మీనింగ్ని చేంజ్ చేస్తామో లైఫ్ చేంజ్ అవుతుంది. కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి గమనించండి, మీరు ఒక నంబర్స్ చూస్తున్నారు 1 3 5 7 9. అది చూడగానే మీకు ఏమనిపిస్తుంది? 2 4 6 8 ఇవన్నీ మిస్ అయ్యాయి. ఏది మిస్ అవ్వలేదండి. 1 3 5 7 9 అలానే ఉన్నాయి. మీరు వాటినే యూజ్ చేసుకోగలరు. రైట్? మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనం చాలా మందిని చూస్తుంటాము. వాళ్ళకు హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు, కొంతమందికి చేతులు ఉండవు, కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమంది మూగ వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా లైఫ్లో నేను ఏదో చేయగలను, నేను ఏదైనా సాధించగలనని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి అన్నీ ఉన్న మనము, అన్నీ ఉన్న మీలాంటి వాళ్ళు, అన్నీ ఉన్న మనము మరి ఏదైనా సాధించగలం. రైట్? ఇది నాట్ జస్ట్ మోటివేషన్, దిస్ ఇస్ హౌ వీ కెన్ లీవ్ అవర్ లైఫ్. ఎందుకంటే వీఆర్ సో బ్లెస్డ్. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా వీఆర్ సో బ్లెస్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే ఇంత టెక్నాలజీ మన ముందుంది, ఇలాంటి నాలెడ్జ్ మన ముందుంది, ఇలాంటి మైండ్ చేంజింగ్ టూల్స్ మనం అన్నీ నేర్చుకుంటున్నాము. మరి ఎంత అమేజింగ్గా మన లైఫ్ని క్రియేట్ చేసుకోగలం, అవునా కదా? ఇప్పుడే కింద టైం చేయండి, ఐ ఆమ్ అమేజింగ్. Yes, you are amazing my dear friends. So stop justification and start living your life and start progressing in your life. Thank you so much.